అధిక బరువును వదిలించుకునేందుకు మనలో చాలామంది చాలా ప్రయత్నాలే చేస్తుంటారు. కొంతమంది డైటింగ్ బాట పడితే మరికొంతమంది జిమ్లలో చేరి కసరత్తులు చేస్తుంటారు. అయితే ఇసుమంతైనా బరువు తగ్గలేదని వాపోతుంటారు. ఇలా డైటింగ్లు వ్యాయామాలు చేసినా బరువు తగ్గని వారికి యోగాతో చక్కటి ఫలితం ఉంటుందని చెబుతారు నిపుణులు. నిత్యం కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల్ని సాధన చేస్తుంటే అధిక బరువును ఇట్టే వదిలించుకోవచ్చు. బరువును తగ్గించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో మనం చాలా ముఖ్యమైనటువంటి అంశం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ మధ్యకాలంలో చాలామందిని బాధిస్తున్నటువంటి సమస్య అధిక బరువు. అసలు ఈ అధిక బరువు వలన చాలా రకాలైనటువంటి రుగ్మతలు వచ్చే అవకాశాలు ఉంటాయి. బీపీలు పెరగవచ్చు, షుగర్లు పెరిగిపోవచ్చు, హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు, మోకాలు నొప్పులు, వెన్ను నొప్పులు, ఇకపోతే డిప్రెషన్స్, అనేక రకమైనటువంటి స్త్రీలకైతే ఇంకా మరి పీసీఓడి సమస్యలు. కాబట్టి ఇలాంటి అధిక బరువుని మనం చెక్ చేసుకున్నట్లయితే తన యొక్క ఎత్తుకి ఎంత బరువు ఉండాలో అనేటటువంటి చూసుకొని దాని తేలికపాటి కొన్ని యోగాసనాలు, కొన్ని ప్రత్యేకమైనటువంటి వార్మప్స్ చేయడం ద్వారా ఈ అధిక బరువు నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. ఇందులో భుజంగాసనం, పర్వతాసనం ఈ రెండింటి యొక్క సమతుల్యతో చేసినటువంటి కాంబినేషన్తో చేసేటటువంటి ఈ రెండు ఆసనాలు తక్షణమే ముందు పొట్ట భాగం చుట్టూరు, పొట్ట చుట్టూరు ఉండేటటువంటి ఫ్యాట్ని తగ్గించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అదేవిధంగా సూర్యముద్ర ఫ్యాట్ని కరిగించడానికి, బరువు తగ్గించడానికి బాగా ఉపయోగపడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఈ భుజంగాసనం, పర్వతాసనం, సూర్యముద్ర ఏ విధంగా చేయాలో ఇప్పుడు చేసి చూద్దాం. ముందుగా ప్రోన్ పోస్చర్కి రావాలి, బోర్లా పడుకోవాలి. రెండు చేతులు భుజాల కింద ఉంచాలి, అరిచేతులు నేలను తాకుతున్న విధంగా. పాదాలు రెండు జతలో ఉంటాయి, గడ్డం మాత్రం నేలకు తాకుతున్న విధంగా ఉంటుంది. ఈ స్థితిలో ఇప్పుడు శ్వాసను తీసుకుంటూ భుజంగాసన పోస్చర్కి రావాలి. హెడ్ రైజ్ చేస్తూ ఇప్పుడు ఈ స్థితి నుంచి శ్వాసను విడిచిపెడుతూ పర్వతాసన భంగికి రావాలి. మరలా శ్వాసను తీసుకుంటూ భుజంగాసన స్థితికి రావాలి. శ్వాసను విడిచిపెడుతూ పర్వతాసన భంగికి రావాలి. శ్వాసను తీసుకుంటూ భుజంగాసన స్థితికి రావాలి. ఇప్పుడు శ్వాసను విడిచిపెడుతూ పర్వతాసన భంగికి రావాలి. ఇప్పుడు ఇదే స్థితిని కంటిన్యూగా చేయాలి. భుజంగాసన, పర్వతాసన, భుజంగాసన, పర్వతాసన, భుజంగాసన, పర్వతాసన, భుజంగాసన, పర్వతాసన, భుజంగాసన, విశ్రాంతి. ప్రోన్ పోస్చర్కి వచ్చి సుఖాసన భంగికి రావాలి. సూర్యముద్ర సుఖాసనంలో కానీ, వజ్రాసనంలో కానీ, పద్మాసనంలో కానీ, వీలు లేకుంటే కుర్చీలో కూడా కూర్చొని చేయవచ్చు ఈ ముద్ర. ఈ ముద్రని ప్రశాంతమైనటువంటి స్థితిలో చేసినట్లయితే శరీరంలో ఉండేటటువంటి ఫ్యాట్నంతటిని కూడా సులభంగా తగ్గించుకోవచ్చు. అరిచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉండాలి. రెండు చేతులు మోకాళ్ళ పైన ఉంటాయి. ఈ స్థితిలో ఉంగరపు వేలును ఫోల్డ్ చేయాలి. ఉంగరపు వేలు యొక్క కొనభాగం
అరిచేతిలో తాకే విధంగా ఉంచి బొట్టన వ్రేలిని ఆ ఉంగరపు వేలు యొక్క వెనక భాగాన తాకించి ఉంచాలి. ఈ స్థితిలో చూపుడు వ్రేలు, మధ్య వ్రేలు, చిటికిన వ్రేలు స్ట్రైట్గా ఉంటాయి. ఎల్బోస్ రిలాక్స్గా ఉంటాయి. మోచేతులు వెన్ను నిటారుగా ఉండాలి. హెడ్ స్ట్రైట్గా ఉంచుకొని ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ప్రానిక్ బ్రీతింగ్ చేయాలి. ఈ విధంగా పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు, నిష్పత్తులను పాటిస్తూ నిదానంగా శ్వాసను తీసుకుంటూ నిదానంగా శ్వాసను విడిచిపెడుతూ ఈ విధంగా ప్రాణాయామం చేయాలి. చూశారు కదండి, ఇప్పుడు చేసినటువంటి ఈ భుజంగాసనం, పర్వతాసనం, సూర్యముద్ర సరదాగా మీరు ఒక 15 రోజులు, వారం రోజుల నుంచి 10 లేక 15 రోజులు మీరు చేయండి. ఇలా సుమారుగా 30 సార్లు నుంచి 40 సార్లు ఒకేసారి చేయలేకపోతే 10 సార్లు చొప్పున నిదానంగా విరామం తీసుకుంటూ ఒక 4 రోజులు గ్యాప్ ఇచ్చేలా చేసినట్లయితే ఒక వారం రోజుల్లోనే మీకు తెలుస్తూ ఉంటుంది. చాలా సులభంగా వెయిట్ తగ్గిపోతారు, పొట్ట తగ్గిపోతుంది, ఫ్యాట్ అంతా కూడా కరిగిపోతుంది, చూడడానికి కూడా చాలా స్లిమ్గా ఉంటుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి మీకే 10 రోజులు చేసినట్లయితే. ఇదే విధంగా ఈ సూర్య ముద్రని కనుక చక్కగా 15 నిమిషాల నుంచి 20 నిమిషాల సమయం ఒకసారి చేయొచ్చు. లేదంటే ప్రొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం 10 నిమిషాల చప్పున కూడా ఈ విధంగా చేసుకుంటూ ఉండొచ్చు. ఈ విధంగా చేస్తున్నప్పుడు బాడీలో హీట్ అన్నది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. మీరు మంచినీళ్ళు బాగా తీసుకోవడం, బాడీని ఎప్పుడు కూడా హైడ్రేట్లో ఉంచడం అనేది చూసుకున్నట్లయితే చాలా సులభంగా ఈ వెయిట్ని తగ్గించుకోవచ్చు.